Okay, next one, coefficient of x power 11 in the expansion of 1 plus x square whole power 4, 1 plus x cube whole power 7, 1 plus x power 4 whole power 12 is, okay. So, 3 binomials multiplication లో ఉన్నాయి. సో ఈ ఎంటైర్ ఎక్స్పాన్షన్లో x పవర్ 11 కోఎఫిషియంట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఆప్షన్ ఏ వచ్చేసి 1051, ఆప్షన్ బి 1106, ఆప్షన్ సి 1113, ఆప్షన్ డి 1120. ఓకే, సో ముందుగా ఇది ఒక అడ్వాన్స్డ్ ప్రాబ్లం, ప్రీవియస్ అడ్వాన్స్డ్ ప్రాబ్లం. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 4. సో ఇవన్నీ కూడా మన స్టాండర్డ్ బైనామియల్కి దగ్గరగా ఉన్నాయి. సో దాని ప్రకారం మనం ప్రతి ఒక్క బైనామియల్లో మనం TR+1 మనం ముందుగా నోట్ చేసుకుందాం. సో జనరల్గా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఇది మనకి స్టాండర్డ్ బైనామియల్. సో ఇందులో TR+1 అంటే ఎలా ఉంటుంది? NCR x పవర్ r. ఓకే, సో ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బైనామియల్కి మనం TR+1 నోట్ చేసుకున్నట్లయితే, సో ఇక్కడ n అంటే 4CR x స్క్వేర్ హోల్ పవర్ r. ఓకే, ఇంటూ ఇందులో TR+1 ఇది బైనామియల్ పవర్ 7 ఉంది, 7CR x క్యూబ్ హోల్ పవర్ r. ఓకే, ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 హోల్ పవర్ 12. సో ఇంటూ 12CR x అంటే ఇక్కడ x పవర్ 4 హోల్ పవర్ r. ఓకే, సో మనం ఇక్కడ ఈ ఫస్ట్ TR+1లో మనకి r వాల్యూ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటుంది? బైనామియల్ పవర్ 4 కాబట్టి 0 to 4. ఇక్కడ వచ్చేసి r వాల్యూ 0 to 7. సో థర్డ్ బైనామియల్లో వచ్చేసి r వాల్యూ అనేది 0 to 12. ఓకే, సో ఇవన్నీ మల్టిప్లై చేస్తూ మనకి r అనేది x పవర్ 11 వచ్చే విధంగా మనం చూసుకోవాలి. సో దాన్ని మనం ఇక్కడ వచ్చేటటువంటి 0 to 4 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటటువంటి ఎక్స్ పవర్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. సో నేను జస్ట్ ఓన్లీ ఎక్స్ పవర్సే నోట్ చేస్తున్నాను. సో 0 తీసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 200 అంటే ఎక్స్ పవర్ 0 వస్తుంది. తర్వాత ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. తర్వాత ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్, సో 2 2 4 వస్తుంది. తర్వాత ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే 2 3 6 వస్తుంది. తర్వాత ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 4 లాస్ట్ వన్ అంటే ఎక్స్ పవర్ 8. సో ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ బైనామియల్కి సంబంధించినటువంటి ఎక్స్ పవర్స్. రెండవ బైనామియల్లో ఎక్స్ పవర్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. ముందుగా 0 తీసుకున్నట్లయితే సో ఎక్స్ పవర్ 3 హోల్ పవర్ 0 అంటే 300. సో అంటే ఇవన్నీ కూడా 3 మల్టిపుల్స్ వస్తాయి. సో నెక్స్ట్ హోల్ పవర్ 1 వస్తుంది కాబట్టి 3 1 3, నెక్స్ట్ 3 2 6, నెక్స్ట్ 3 3 9, నెక్స్ట్ 3 4 12. ఓకే, సో ఇంకా తర్వాత మనం రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ 3 మల్టిప్లై చేస్తూనే మనకి ఎక్స్ పవర్ 11 కావాలి. మనకి ఇది ఒక్కదాంట్లోనే ఎక్స్ పవర్ 12 వచ్చేస్తే సో రిమైనింగ్ టర్మ్స్ మనం తీసుకోలేం. సో ఇంకా తర్వాత రాయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ అంటే రాస్తే మనకి 7 తీసుకున్నట్లయితే 3 7 21 దాకా వస్తుంది. సో దెర్ ఈజ్ నో నీడ్ టు రైట్. ఇక్కడ 0 నుండి 12 వరకు ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ పవర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో 0 తీసుకుంటే 400. సో ఇవన్నీ కూడా 4 మల్టిపుల్స్. 4R అంటే 4 మల్టిపుల్స్. ఇది 3R అంటే 3 మల్టిపుల్స్. ఇది 2R అంటే 2 మల్టిపుల్స్. ఓకే, సో ఎక్స్ పవర్ 4, నెక్స్ట్ ఎక్స్ పవర్ 8, నెక్స్ట్ ఎక్స్ పవర్ 12. ఓకే, ఇంకా తర్వాత రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఎంటైర్ ఎక్స్పాన్షన్లో ఎక్స్ పవర్ 11 కావాలి. సో ఇది ఒక్కటే ఎక్స్ పవర్ 12 వచ్చేస్తే దీన్ని మనం ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. అండ్ సో ఆన్, ఇక్కడ కూడా అండ్ సో ఆన్. సో ఫస్ట్ దాంట్లో మొత్తం రాశాను. 4 తీసుకుంటే 2 4 8. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఒక ఎక్స్ పవర్ని, ఇందులో ఒక ఎక్స్ పవర్, అందులో ఒక ఎక్స్ పవర్, ఇట్లా ఈ 3 తీసుకొని వాటి పవర్స్ యాడ్ చేసుకుంటే మనకి ఎక్స్ పవర్ 11 రావాలి. సో ఏ ఎక్స్ పవర్స్ తీసుకుంటే ఎక్స్ పవర్ 11 వస్తుంది అనేది మనం చూడాలి అది. సో ముందుగా పాసిబుల్ కేసెస్. సో ఎక్స్ పవర్ 11 పాసిబుల్ కేసెస్ నేను రాస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఫస్ట్ బైనామియల్లో ఎక్స్ పవర్ 0 తీసుకుందాం.
సో సెకండ్ బైనామియల్లో ఎక్స్ క్యూబ్ తీసుకుందాం, థర్డ్ బైనామియల్లో ఎక్స్ పవర్ 8. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి 0 + 3 + 8 ఎక్స్ పవర్ 11. ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ పవర్ 11 వచ్చేస్తుంది. సో ఇదొక కేస్. ఓకే, సో ఇంకొక కేస్ మనం చూసినట్లయితే ఫస్ట్ బైనామియల్లో ఎక్స్ స్క్వేర్ తీసుకుందాం, రెండవ బైనామియల్లో ఎక్స్ పవర్ 9 తీసుకుందాం, మూడో బైనామియల్లో ఎక్స్ పవర్ 0. సో ఇక్కడ ఉన్న పవర్స్ కూడా 2 + 9 + 0. సో ఈ మొత్తం కూడా చూసినట్లయితే మనకి ఎక్స్ పవర్ 11 వస్తుంది. సో ఇదొక కేస్. మూడోది వచ్చేసి ఇక్కడ ఎక్స్ పవర్ 4. ఫస్ట్ బైనామియల్లో ఎక్స్ పవర్ 4, రెండవ బైనామియల్లో ఎక్స్ క్యూబ్, మూడవ బైనామియల్లో ఎక్స్ పవర్ 4. సో ఇదొక పాసిబుల్ కేస్. మొత్తం ఇంటూ చేస్తే ఎక్స్ పవర్ 11 వస్తుంది. 4 + 3 7, 7 + 4 11. ఓకే, సో ఈ మొత్తం ఇంటూ చేస్తే ఎక్స్ పవర్ 11. సో ఇంకొక కేసు కూడా ఉంది. సో ఫస్ట్ బైనామియల్లో ఎక్స్ పవర్ 8 తీసుకుందాం, సెకండ్ బైనామియల్లో ఎక్స్ క్యూబ్ తీసుకుందాం, థర్డ్ బైనామియల్లో ఎక్స్ పవర్ 0, 8 + 3 + 0. ఓకే, సో ఇక్కడ కూడా ఈ కేసులో కూడా మనకి ఇవన్నీ ఇంటూ చేస్తే ఎక్స్ పవర్ 11 వస్తుంది. సో ఎక్స్ పవర్ 11 వచ్చే కేసు ఈ విధంగా ఒక్కొక్క బైనామియల్లో ఒక్కొక్క ఎక్స్ పవర్ తీసుకొని మనం చూసుకోవాలి. ఆ విధంగా ఎక్స్ పవర్ 11 ఎక్కడైతే వచ్చేస్తుందో వాటి కోఎఫిషియెంట్స్ అన్నీ యాడ్ చేస్తే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 11 అనేది వచ్చేస్తుంది ఎంటైర్ ఎక్స్పాన్షన్లో. ఓకే, సో మనకి పాసిబుల్ కేసెస్ మనం చూద్దాం. కేస్ 1లో మనకి పవర్స్ అనేవి 0, 3, 8. కేస్ 2లో వచ్చేసి 2, 9, 0. కేస్ 3లో 4, 3, 4. కేస్ 4లో 8, 3, 0. సో ఎక్స్ పవర్స్ ఈ విధంగా ఉంటే మనకి ఎక్స్ పవర్ 11 వచ్చేస్తుంది. సో టోటల్ ఎంటైర్ ఎక్స్పాన్షన్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 11, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 11. ఫస్ట్ కేసులో ఎక్స్ పవర్స్ ఈ విధంగా ఉండాలి, ఎక్స్ పవర్ 0, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 8. ఎక్స్ పవర్ 0 అంటే ఈ ఫస్ట్ బైనామియల్ ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 రావాలంటే ఆర్ ప్లేస్లో 0 తీసుకోవాలి, అంటే 4c0. ఎక్స్ క్యూబ్ రావాలంటే సెకండ్ బైనామియల్ ఎక్స్ క్యూబ్ రావాలంటే ఆర్ ప్లేస్లో 1 పెట్టుకుంటేనే 3 × 1 3 వస్తుంది, అంటే ఆర్ ప్లేస్లో 1 అంటే 7c1. సో నెక్స్ట్ ఎక్స్ పవర్ 8 రావాలంటే ఆర్ ప్లేస్లో 2 అంటే 12c2. ఇది ఫస్ట్ కేసులో ఎక్స్ పవర్ 11. సెకండ్ కేసులో ఎక్స్ పవర్స్ 2, 9, 0 అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉండాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉండాలంటే ఆర్ 1 పెట్టుకోవాలి, అంటే 4c1. రెండవది ఎక్స్ పవర్ 9 ఉండాలి. ఎక్స్ పవర్ 9 రావాలంటే ఆర్ ప్లేస్లో 3 తీసుకోవాలి, అంటే 7c3. నెక్స్ట్ ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 అంటే ఆర్ ప్లేస్లో 0 పెట్టుకుంటేనే 400 అంటే 12c0. థర్డ్ కేసులో పవర్స్ ఎలా ఉన్నాయి? 4, 3, 4. ఎక్స్ పవర్ 4, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4. సో అంటే ఇక్కడ ఎక్స్ పవర్ 4 కావాలంటే 2 2 4 అంటే ఆర్ ప్లస్లో 2 అంటే 4c2. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ కావాలి. ఎక్స్ క్యూబ్ కావాలంటే ఆర్ ప్లస్లో 1 పెట్టుకుంటే 3 1 3 అంటే 7c1 ఇంటూ ఎక్స్ పవర్ 4. ఎక్స్ పవర్ 4 రావాలంటే ఇక్కడ కూడా ఆర్ ప్లస్లో 1 పెట్టుకోవాలంటే 12c1. ఇది థర్డ్ కేసులో ఎక్స్ పవర్ 11 కోఎఫిషియంట్. ఫోర్త్ కేసులో పవర్స్ 8 3 0. ఇక్కడ ఎక్స్ పవర్ 8 కావాలంటే ఆర్ ప్లస్లో 4 పెట్టుకుంటేనే 2 4 8 అంటే 4c4. తర్వాత ఎక్స్ క్యూబ్ కావాలి. ఎక్స్ క్యూబ్ కావాలంటే ఇక్కడ ఆర్ ప్లస్లో 1 3 1 3 అంటే 7c1. లాస్ట్ది పవర్ 0. ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 రావాలంటే ఆర్ ప్లస్లో 0 400 12c0. సో వీటన్నింటిని మనం సింప్లిఫై చేద్దాం. 4c0 అంటే తెలుసు కదా, 4c0 అంటే 1, 7c1 అంటే 7, 12c2 అంటే 12 × 11/2 × 1 2 1 2 6. సో తర్వాత 4c1 అంటే 4,
7c3 అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 బై 3 2 1 3 2 6 క్యాన్సిల్ అవుతుంది. 12c0 అంటే 1, c0 అంటే 1, 4c2 అంటే 6, 7c1 అంటే 7, 12c1 అంటే 12, 4c4 అంటే 1, 7c1 అంటే 7, 12c0 అంటే 1. సో వీటన్నిటిని మనం మల్టిప్లై చేసి యాడ్ చేసుకోవాలి. సో 11 6 66, 66 7 66 7 సో 7 6 42, మళ్ళీ 42 ప్లస్ 4 462. కేస్ 1లో x⁴11 కోఎఫిషియంట్ 462. ఇక్కడ వచ్చేసి 4 7 28, 28 5 సో 5 20 100, 5 8 40, 140 వస్తుంది. కేస్ 2లో x⁴11 కోఎఫిషియంట్. ఇక్కడ 12 7 84, 84 6 సో 6 4 24, 6 8 48 ప్లస్ 2 50, 504. సో థర్డ్ కేసులో x⁴11 504 వచ్చింది. ఫోర్త్ కేసులో 1 ఇంటూ 7 ఇంటూ 1 అంటే 7. సో ఇవన్నీ మనం యాడ్ చేసుకుందాం. 504, ఓకే, 462, 147, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 7 13, 6 ప్లస్ 4 10, 1 11, ఓకే, 5 4 9 10 11. సో 11 13. సో టోటల్గా వచ్చేసి 11 13. సో ఇట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁴11 in entire expansion. Okay, so option C is the right answer.